ఓం మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఓం మాంగళ్యం తంతునానేన యజమానస్య జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. కృష్ణవేణి, ఎంతసేపు గడప దగ్గరే నిలబడతావు? లోపలికెళ్దాం పదమ్మా. ఆగు ఆగు ఆగు. కాలు వెనక్కిది, కాలు వెనక్కిది. నా ఇంట్లో అడుగు పెట్టావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. అన్నయ్య, చూడరా, ఆశీర్వాదం కోసం వచ్చిందట. ఆశీర్వాదం కోసం.
మాట్లాడకండి మావయ్య. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నానో మీకెలా చెప్పను? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం వినాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. మావయ్య, నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరిని? నువ్వు నన్ను ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడే ఆ అర్హత నేను కోల్పోయాను. నిన్ను ఆశీర్వదించడానికి మీ జమీందారు అత్తయ్య బావయ్య ఉన్నారు. నేనెవరినమ్మా? నువ్వు జమీందారు పెద్ద కోడలు అమ్మా. నేను చాలా చిన్నవాడిని. అసలు నీ ముందు నిలబడడానికి కూడా అర్హత లేదమ్మా, నాకు అర్హత లేదు. మావయ్య, మీరలా మాట్లాడకండి. నా మీద మీ కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఏడిపించకండి మావయ్య, నన్ను ఏడిపించకండి. ఏడవలసింది నువ్వు కదమ్మా, మేమే ఏడవాలమ్మా. నువ్వు నవ్వుతూ ఉండాలమ్మా, నవ్వుతూ ఉండాలి. మీరలా మాట్లాడకండి మావయ్య. ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి. నీకు కన్నీళ్ళ విలువ తెలీదమ్మా, తెలీదా? ఒక బిడ్డ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు సమాధి అయినప్పుడు ఆ తల్లిదండ్రులు గుడ్డలు పగిలిపోయేలా ఏడుస్తారు చూడు. అవమ్మా కన్నీళ్ళు. తల్లిదండ్రులు బిడ్డల మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బిడ్డలు కూలీ చేసినప్పుడు విలవిల్లాడుతారు చూడు. అవమ్మ కన్నీళ్ళు. నా రెండో కూతురు అమ్మా అని నా గుండెల్లో చోటించినందుకు ఆ గుండెల మీదే తన్నావమ్మా. ఆడపిల్ల ఇంటికి బరువు కాదు, వాళ్లే పరువు అని నమ్మిన ఈ పిచ్చి మేనమామ పరువు తీసి ఎగతాళి చేసావమ్మా నువ్వు. అల్లారి ముద్దుగా పెంచి కోరు ముద్దలు తినిపించి నీకో జీవితాన్ని ఇచ్చి నీ భవిష్యత్తు కోసం కలలు కన్నా ఈ పిచ్చి మేనమామకి గొప్ప గుణపాఠం నేర్పావు. మావయ్య, మావయ్య, నువ్వు నేర్పించిన గుణపాఠం ఏంటో తెలుసా?
ఆడపిల్ల ఎప్పటికైనా గుండెల మీద కుంపటి అని నిజం తెలుసుకునేలా చేసావమ్మా. అందుకే ఇప్పుడు చెప్తున్నాను విను. లక్ష్మీనారాయణ అనబడే నాకు ఈ రోజు ఈ క్షణం నుంచి అలివేణి ఒక్కతే కూతురు, అలివేణి ఒక్కతే కూతురు, అలివేణి ఒక్కతే కూతురు. నాతో కాని ఈ ఇంటితో ఇంటి మనుషులతో కాని నీకు ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి సంబంధము లేదు. నాకు నీకు మధ్య ఉన్న మేనరికం ఈ రోజుతో చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఈ ఇంటి ముందు నువ్వు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. లక్ష్మి, మీరెవ్వరూ ఈ తలుపులు తీయడానికి వీల్లేదు. వెళ్ళండి. తలుపు తీయండి. ఎదురు చూపుగా మిగిలిన నయనం, బదులు లేని పిలుపు గొంతులో నలిగిన మౌనం, చదువుల తల్లికి పెనిమిటి ఆ బ్రహ్మకు రాయడమే రాదా, నీ రాతకు ఈ గతి ఏమిటి, ఈ జన్మకు విధి అనుకోవాలా, అతిథిలాగా అనుకోకుండా వచ్చి వెళ్ళిన సంతోషాన్ని ఆకురాలు కాలంలాగా మిగిలి ఉన్న సందేహాన్ని అడిగి చూడు ఒక్కసారి. అత్తారింటికి దారి, అత్తారింటికి దారి, అత్తారింటికి దారి, అత్తారింటికి దారి, అత్తారింటికి దారి. అమ్మయ్యా, ఈ కృష్ణుని ఇంట్లో అడుగు పెట్టకుండా అల్లుడు తలుపేశాడు. ఏడ వదిలింది. ఈ సంతోష సమయంలో స్వీట్ తిని నోరు తీపి చేసుకోవాలి.
అమ్మా కృష్ణవేణి, ఏమ్మా? లేదు మేడం, మా మామయ్య ఆశీర్వాదం తీసుకునే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. తలుపు తీయండి మామయ్య, తలుపు తీయండి. అమ్మా కృష్ణవేణి, నేను మాట్లాడతానమ్మా. నువ్వు లేమ్మా. మామయ్య, లక్ష్మీనారాయణ గారు, తలుపు తీయండి, మీతో మాట్లాడాలి. లక్ష్మీనారాయణ గారు, ఒకసారి తలుపు తెరవండి. ఏంటండి, ఏంటి గొడవ? అమ్మా, ఇంటికి పెద్దవారు, మంచి చెడు తెలుసున్న వాళ్ళు, మీరనే చెప్పండి. ఏం చెప్పాలమ్మా కన్నాంబా? ఆడబిడ్డ ఆశీర్వాదం కోసం వస్తే ఇలా కన్నీళ్లు పెట్టి పంపడం మంచిది కాదు. ఓహో, మరి గుళ్ళో మా అల్లుడు గారితో ఈ మహాతల్లి కన్నీళ్లు పెట్టించింది. అప్పుడు మీరెక్కడున్నారు? గుళ్ళో జరిగిన అవమానం చాలలేదని ఊరందరికీ తెలిసేలా మా కుటుంబ పరువు తీద్దామని వచ్చారా? నా ఉద్దేశం అది కాదమ్మా, మీ అమ్మాయి గురించి ఆలోచించమంటున్నాను. మా గురించి ఆ అమ్మాయి ఆలోచించలేదు, ఇక ఆ అమ్మాయి గురించి ఆలోచించేది ఏమీ లేదు. దొంగేడు ప్లాపి, వెళ్ళిపోండి. అత్తయ్య, ఏంటి గొడవ? పదండి వెళ్ళిపోతాం. మొహం మీదే తలుపేస్తుంటే ఇక వెయిట్ చేయడం అవసరమా? మనమేంటి, మన స్టేజెస్ ఏంటి? ఇదిగో రాజనాలబ్బి, మీ ఆవిడ మీ రత్నప్రభకు తక్కువ, రమాప్రభకి ఎక్కువ అన్నట్టు అట్టా ఇట్టా కళ్ళెగరేసి నటించింది చాలు గాని వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య ప్లీజ్ పదండి. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, చూడమ్మా, కృష్ణవేణికి మీరు అత్తయ్య అయినా అమ్మలా చూసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆడపిల్ల ఇంటికి వస్తే మొదట బాధపడి పంతం పట్టేది మగవాళ్లే. ఆ కోపంలో వాళ్ళకేం చెప్పినా అర్థం కాదు. పుట్టిల్లుగా మురిసిపోతూ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ మనసుని మీరైనా అర్థం చేసుకోండి వరలక్ష్మి గారు.
విడిపోతే బంధాలు కలుపుతాయి, కానీ మనసులు విరిగిపోతే బంధాలు చచ్చిపోతాయి. పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. నువ్వు నా బిడ్డవే. ఇది నీ పుట్టిల్లు. పెళ్ళయ్యాక ఒక ఆడబిడ్డ పుట్టింటి నుంచి ఏం ఆశిస్తుంది? పుట్టింటి వాళ్ళు ఆడబిడ్డకి ఏం చేస్తారో అన్నీ నీకు ఈ అమ్మ చేస్తుంది.